హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మ్యాగీ చేసిన అనమాట. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసినాను మ్యాగీ అయితే. చాలా బాగా వచ్చింది. అది ఎలా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే పెట్టాను చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా సింపుల్గా చేసిన. ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటే ఓన్లీ మనకు ఇంట్లో ఏం లేకున్నా సరే అని ఒక టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఉంటే చాలు. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. నేనైతే 10 రూపీస్వి 2 అయితే తీసుకున్నాను మ్యాగీవి. ఇవి 2 అయితే తీసుకొని చాలా అంటే చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను అనమాట. నేను ఓన్లీ ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి ఈ మూడే కట్ చేసి చేస్తున్నాను. అందులోకి ఒక గుడ్డు కూడా కొట్టి చేస్తున్నాను అనమాట. మా పాప అడిగిందనమాట, అమ్మ మ్యాగీ చేయవా, ఎప్పుడు ఇడ్లీ దోశనే చేస్తావు అని అడిగేసరికి సరే అని చెప్పేసి మ్యాగీ అయితే చేస్తున్నాను. ఇదైతే కొంచెం ఉడకాల, మామూలుగా ఇట్లా పట్టుకొని చూస్తే ఉడకాలన్నమాట. మరి మెత్తగా ఉడికితే బాగుండదు. ఆనియన్ వేసిన వీడియో అయితే మిస్ అయింది. కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత టమాటా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత వేస్తున్నాను. కొంచెం పసుపు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఒక గుడ్డు అయితే కొట్టిపోసిన ఫ్రెండ్స్. ఒకటి ఉండే అనమాట ఇంట్లో, ఒకటైతే వేసేసి చేసేస్తున్నా. అంతే, ఇంక ఇందులో ఏమి వేసే అవసరం లేదు. చాలామంది బీనీస్ అని, ఇది ఉల్లి పొరక అని వేసి చేస్తారు, క్యారెట్ అని. అవన్నీ ఏం అవసరం లేకుండా ఇంట్లో ఆ 3 ఐటమ్స్తోనే చేస్తున్నాను నేను. ఉల్లిగడ్డ, టమాటా, గుడ్డు, పచ్చిమిర్చి ఈ ఐటమ్స్తోనే చేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేయాలి. ఇది కొంచెం దగ్గర కొంచెం ఫ్రై లాగా అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గుడ్డు కూడా కొంచెం ఉడికిన తర్వాత మ్యాగీ తీసుకొని ఉడకబెట్టుకున్న మ్యాగీ ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకొని చాలా అంటే చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ఇక మీ మ్యాగీలో వచ్చిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని వేసేసి కలిపేయడమే. ఇక కలిపేసి స్టవ్ బంద్ చేయడమే, అయిపోతుంది. ఇక చాలా ఈజీగా చేసుకుంటాను నేను. ఎక్కువ ఐటమ్స్ ఏమి వేయను, ఇవి వేసి చేస్తాను. కానీ బాగానే వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. మా నాయనకైతే అయితే చాలా నచ్చింది అనమాట, బాగుందని అన్నది. నాకు కూడా నచ్చింది టేస్ట్. కారం, ఉప్పు కూడా మంచిగా సరిపోయింది, బాగుంది టేస్ట్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా?